వర్మ గారు, మొత్తానికి ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ తీరు చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు మీరు? ముందు రెచ్చగొట్టింది అంబటి రాంబాబు గారు. ఆయన ప్రవర్తనతో బాలకృష్ణ గారు అలాగా చేయడం జరిగింది. యాక్చువల్గా సభ్యులకి ఉన్న హక్కులు ఏదైతే ఉందో, వాయిదా తీర్మానం ఏదైతే ఉందో, ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం వల్ల ఇవన్నీ కూడా రావడం జరిగింది. అంటే సభ్యుల యొక్క హక్కులు హరించే విధంగా మరి స్పీకర్ గారు కానీ, అవతల మరి శాసనసభ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా కలిసి సస్పెండ్ చేయాలి. వీళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి కేసు బలవంతంగా, అంటే ఇంటెన్షనల్ గా మనం పెట్టిన కేసు మీద వీళ్ళు వాయిస్ ఇస్తారో ఆ వాయిస్ ప్రజలకు చేరుతుంది, ఆ చేత వీళ్ళు గొంతుకు నొక్కాలనే ఉద్దేశంతో వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత వాళ్ళకి ఏది చెప్పుకున్నా ఇంకా స్పీకర్ మైక్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా సభ్యులకి మరి ఆ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఓకే, అరెస్ట్ చేయడానికి కారణాలు వాళ్ళు చెప్పాలి. అరెస్ట్ ఎందుకు చేశారు, అసలు అరెస్ట్ చేయడానికి అవసరం లేదు, సంబంధం లేని విషయం. ఆల్రెడీ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఐఏఎస్ కంపెనీని పంపించి సునీత గారు ఇంకా మిగిలిన కంపెనీని పంపించి గుజరాత్ మోడల్ ఏదైతే ఉందో వాళ్ళు యాక్సెప్ట్ చేశాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద క్యాబినెట్లో పెట్టి శాసనసభలో పెట్టి బిల్లు పాస్ అయినాక తర్వాత బడ్జెట్ పాస్ అయ్యాక బడ్జెట్లో 350 కోట్లు ఎలకేట్ చేసి కార్పొరేషన్ అకౌంట్లో వేశారు. అది అక్కడితో ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు కృష్ణారావు గారు మానిటరీ కమిటీ వేసి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. క్లస్టర్స్ ఎక్కడైతే పెట్టారో అక్కడ ఎక్విప్మెంట్ ఉందో లేదో కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్విప్మెంట్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన ప్రిన్సిపల్స్ కానీ టీమ్స్ కానీ వాళ్ళు మాకు ఎక్విప్మెంట్ ముట్టిందని చెప్పి వాళ్ళు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వర్మ గారు, ఒక మాట, వర్మ గారు, ఏదైతే అంబటి రాంబాబు గారే ముందు రెచ్చగొట్టారు అంటున్నారు, అసలు ఆయన ఏ రకంగా రెచ్చగొట్టారు, ఏ ఉద్దేశంతో రెచ్చగొట్టారు, ఏమన్నారు అసలు? అంటే ప్రతిపక్షాన్ని బయటికి గెంటాలనే ఉద్దేశంతో తొడగొట్టింది అంబటి రాంబాబు గారే. దాంతో బాలకృష్ణ గారు ఎలా అన్నారు, ఎవరన్నా రియాక్ట్ అవుతారు కదా, రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు దానికి ఇండైరెక్ట్ గా అంబటి రాంబాబు గారు కూడా ఏం చెప్తున్నారు, మా సభ్యులు ఆవేశంగా ఉన్నారు, ఏదో అయిపోద్ది ఇక్కడ గొడవలు అయిపోతే మా సభ్యులందరూ కలిసి మరి ఇంకా అందరూ రౌడీ టైపే కదా, అందరూ మీద పడిపోతారు, తర్వాత ఇబ్బందులు వచ్చేస్తాయి అని చేత ఇండైరెక్ట్ గా సస్పెండ్ చేయమని చెప్పారు. వాళ్ళేమో సస్పెండ్ చేసి బయటకు పంపించారు. బయటకు పంపించాక ఇంకా బాజా భజంత్రి వీళ్ళు కొట్టుకుంటారు మాట, మేము ఈ విధంగా అరెస్ట్ చేసాం, ఈ విధంగా అరెస్ట్ చేసాం. కాదు, సభ స్టార్ట్ అవ్వగానే అసలు టీడీపీ సభ్యులు ఏం చేశారు అసలు లోపలికి వెళ్ళగానే? అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో అది వాయిదా తీర్మానం ద్వారా వచ్చి చర్చకి పెట్టాలని ఒక ఆలోచనతో టీడీపీ సభ్యులు అడిగారు. అందులో తప్పే ఉందండి. అంటే స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఎలా జరిగిందో మాకు సభ్యులకి చెప్పడానికి మాకు కూడా హక్కు ఉంది కదా. ఓకే, అంటే టీడీపీ స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? స్పీకర్ ఏమన్నారు ఆ టైంలో? స్పీకర్ నుంచి స్పందన ఏముందండి, ఆయన వన్ సైడ్ స్పీకర్, స్పందన ఏముంది? సరే, అదే అంటే ఇది బర్నింగ్ ఇష్యూ, దీన్ని వాయిదా తీర్మానంలో ఇప్పుడే చర్చిద్దామని చెప్పేసి మీరు కోరారా, లేకుంటే ఆయన నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ఏంటి అసలు అక్కడ జరిగింది? జరగడం అంటే వాయిదా తీర్మానం తిరస్కరించడంతో మరి సభ్యులందరూ కూడా పోడియంలోకి వెళ్ళడం జరిగింది. అది జనరల్ గా జరిగే ప్రాక్టీస్. అసెంబ్లీలో నిరసన తెలియజేయడానికి పోడియంలోకి వెళ్తారు, ఏమైనా పేపర్లు ఉంటే పేపర్లో చిప్పుతారు, ఇసురుతారు. పూర్వం నుంచి ప్రాక్టీసే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్, అది ముందు పూర్వం నుంచి. అది ఒక నిరసన అసెంబ్లీలో. దాన్ని ఏమన్నారు, స్పీకర్ గారిని ఏమి ముట్టుకోలేదు, ఆయన ఏమి చేసేలేదు కదా. కానీ మంత్రి బుగ్గన కూడా ఒక మాట అన్నారు, ఏదైతే మీరు ఇచ్చే వాయిదా తీర్మానానికి సంబంధించి మంత్రి బుగ్గన కూడా ఒక మాట అన్నట్టు మనకు కొన్ని స్పీచ్ విన్నాం మనం. ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి తర్వాత చర్చిద్దాము, చర్చ ఖచ్చితంగా పెడతాము, కాకపోతే ఇప్పుడు సభ సజావుగా జరగనియండి అని చెప్పేసి కోరినట్టు తెలుసు. బుగ్గన గారు చెప్పింది కరెక్టే. బీఏసీలో మాట్లాడదాం అన్నాడు. బీఏసీ పనే ఉందండి, వాయిదా తీర్మానం డైరెక్ట్ అడిగినప్పుడు సభ్యులు రైట్. వాయిదా తీర్మానం కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ఇవ్వాలి కదా. వాయిదా తీర్మానం అంటే సభ స్టార్ట్ అవ్వగానే ఇవ్వకూడదు అనేది కూడా ఒక నిబంధన ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు కదా. కావాలని ప్రతిపక్షం ఆగట్లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇంటెన్షనల్ గా తెలుగుదేశం పార్టీ సభ్యులు డిస్కషన్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదన్నది శాసనసభ వ్యవహారాల మంత్రిది, స్పీకర్ది, ఇద్దరిది, సభ్యులది, ముఖ్యమంత్రి గారిది. దాంతో భాగంగానే వాయిదా తీర్మానం తిరస్కరించారు, సభ్యుల్ని సస్పెండ్ చేశారు.
అది జరిగిన వాస్తవం. ఇంకెవరన్నా నోరెత్తినా అక్కడ స్పీకర్ మైక్ అడిగినా కూడా సస్పెండ్ చేసి పరిస్థితి బ్యాలెన్స్ మనుషులు రేపొద్దుట. అంటే ఒక సైడే ప్రజలకు చెప్పాలి, దీని మెసేజ్ చంద్రబాబు నాయుడు గారు మీద అవినీతి మచ్చయాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు చెప్పండి, మీకు సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు అవకాశాలు ఎక్కువ ఉంటారు కదా, మాకు తక్కువ ఉన్నా మా అవకాశం మాకు రావాలి కదా, తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా.